నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. తెలంగాణ బీజేపీలోని లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడటం, అందులోనూ కేంద్రంలో 11 ఏళ్లుగా తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీ. తెలంగాణలో 2014 నుంచి వరుస విజయాలను సాధిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీని నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి శ్రేణులను ఎన్నికల యుద్ధానికి సమాయత్తం చేయాల్సిన కీలక సమయంలో రాజాసింగ్ మీద కొంపెల్ల మాధవిలత చేసినటువంటి వ్యాఖ్యల పర్యవసానం. యోగి ఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రి పీఠం మీద అధిష్ఠించడం వెనుక బండి ఈటల పరస్పర విమర్శల పర్వం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి. కామెంట్లు తప్పకుండా కావాలబ్బా ఈ వీడియోకి, ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నది నేను ప్రత్యేకంగా కొందరు కోసం. ఆ కొందరు ఎవరో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో తప్పకుండా ఆ కొందరు కామెంట్లకు వచ్చేయండి, కామెంట్లు చేసేయండి, మాట్లాడుకుందాం ఏం జరుగుతుందో. అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటల్ని అర్థం చేసుకోవచ్చు, లేదా సుదీర్ఘకాలం ప్రభుత్వాన్ని నడిపి ప్రతిపక్షానికి పరిమితమైన పార్టీలో విభేదాలని అర్థం చేసుకోవచ్చు. కానీ అధికారం రాని పార్టీలో ఒకవేళ రావాలన్నా అందుకోసం చాలా శ్రమపడాల్సిన సంధి దశలో ఉన్న రాజకీయ పార్టీలో వర్గపోరును చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి శ్రేణులను ఎన్నికల యుద్ధానికి సమాయత్తం చేయాల్సిన కీలక సమయంలో అంతర్గత విభేదాలతో రచ్చకెక్కడం వైపరీత్యం. ఓ జాతీయ పార్టీ, అందులోనూ కేంద్రంలో 11 ఏళ్లుగా తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీ తెలంగాణలో ప్రజాభిమానాన్ని కోల్పోయే స్థితికి చేరుకుంటా ఉన్నది. తెలంగాణ బీజేపీలోని లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడటం, ఆ పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం, బాహాటపు విమర్శలు కమలం పార్టీ కొంప ముంచడం ఖాయంగా కనిపిస్తూ ఉన్నది. 2014 నుంచి వరుస విజయాలను సాధిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీని వదిలిపోయిండు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకవచన ప్రయోగాలు, పరుష పదజాలాలు ఉపయోగించడం, బీ కేర్ఫుల్ దాకా కూడా జరిగిపోయినాయి. ఈటెల తన సహజ ధోరణికి భిన్నంగా ఆగ్రహ భాషణ చేసిండు. సౌమ్యుడిగా పేరున్న ఈటెల తిరుగుబాటుకు సిద్ధమైండు. దీంతో బీజేపీ అధిష్టానం చర్యలకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తున్నది. పార్టీ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడిన నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. ఎవరి పేరును ప్రస్తావించకపోయినా లక్ష్యం స్పష్టంగానే ఉన్నట్టు అందరికీ అర్థమవుతున్నది. బీజేపీలో చేరిన ఈటల అనుచరులు తాము వివక్ష కక్ష సాధింపునకు గురవుతున్నామంటూ హుజరాబాద్ కార్యకర్తలు ఈటల ఇంటికి రావడం, వారిని ఉద్దేశిస్తూ ప్రసంగించిన సమయంలో తీవ్రంగా స్పందించడం చూసే బీజేపీలో విభేదాలు ఏ స్థాయికి చేరాయో తెలుస్తూ ఉన్నది. మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఎవరిని ఉద్దేశించి పరుషమైన భాష వాడుతున్నారో అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారో ప్రజానీకానికి మరింత బాగా తెలుసు. తొలిమలి దశ తెలంగాణ ఉద్యమాలకు, వామపక్ష తీవ్రవాదానికి కేంద్రమైన ఉత్తర తెలంగాణ ప్రాంతం ప్రస్తుతం బీజేపీకి అనుకూల మైదానంగా రూపుదిద్దుకుంటుంది. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దీన్నే రుజువు చేసినాయి కూడా. విభేదాలు కూడా ఉత్తర తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధుల మధ్య పెచ్చరిల్లుతూ ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడితే దక్షిణ తెలంగాణలోని భాగ్యనగరం, పాలమూరు జిల్లాల్లో కొద్ది స్థానాలు కైవసం చేసుకుంటే బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమనే పరిస్థితి గత ఎన్నికలకు ముందు ఉండేది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చాలా కాలం పాటు సఖ్యత ప్రదర్శించిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజుల్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీ తన ఆగర్భ శత్రువు కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత చల్లబడిపోయింది. 2018 శాసనసభ ఎన్నికల్లో, 2019 లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడున్నన్ని స్థానాలను బీజేపీ గెలవలేదు. అయినా సరే ప్రభుత్వ వ్యతిరేక నేరేటివ్ని బిల్డ్ చేసింది చాలా అద్భుతంగా. తీరా ఎన్నికలు వచ్చే నాటికి రకరకాల కారణాల వల్ల బీజేపీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో స్థానాలు కైవసం చేసుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర గడుస్తున్నా, ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నా, రాజకీయ అవకాశాలు మరింత మెరుగ్గా ఉన్నప్పటికీ
బీజేపీ వాటి ఆధారంగా ప్రభుత్వ వ్యతిరేక నెరేటివ్ను నిర్మించలేకపోయింది. రాజకీయ మైదానంలో ఈ నిర్లిప్తతకు తోడు అంతర్గత విభేదాలు రాను రాను తీవ్ర రూపం తీసుకున్నాయి. రాజాసింగ్ పార్టీని వీడటం, బహిరంగంగా విమర్శలు చేయడంతో పాటు రాజీనామా ఆమోదం పొందకముందే బీజేపీ నేతలు రాజాసింగ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జాతీయ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనే సంస్థాగత క్రమశిక్షణను సైతం ఉల్లంఘించి వ్యాఖ్యలు చేసుడు పరిస్థితిని మరింత జటిలం చేయడమే అవుతుంది కదా. అధ్యక్ష ఎన్నికకు పూర్వం విభేదాలు, విమర్శలు, వర్గపోరును అర్థం చేసుకోవచ్చు. కానీ అధిష్టానం అధ్యక్ష పదవి ఎంపికను పూర్తి చేసింది. అన్ని వర్గాలను, పాత కొత్తలను సమన్వయం చేయగల మృదు స్వభావికి బాధ్యతలు అప్పగించింది. అంతా చల్లారిందనుకునే సమయంలో బండి, ఈటల పరస్పర విమర్శల పర్వం, రాజాసింగ్ మీద కొంపెల్ల మాధవిలత చేసినటువంటి వ్యాఖ్యల పర్యవసానం ప్రతిష్టను మరింత దిగజార్చింది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ వంటి పార్టీకి చాలా ముఖ్యం. 2013లో జరిగిన ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన కారణంగానే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. యోగి ఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రి పీఠం మీద అధిష్ఠించడం వెనుక పంచాయతీ ఎన్నికలే ప్రధాన పాత్ర పోషించినాయి. అక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సహా గ్రేటర్ సిటీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల్లో స్థానిక నాయకత్వాన్ని గెలిపించుకుంటేనే రాబోయే ఎన్నికల్లో బీజేపీ మరిన్ని స్థానాలు సాధించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకే బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేసింది. వీధి పోరాటాలకు కూడా దిగింది. దీంతో ఆ పార్టీ విజయ అవకాశాలు మెరుగుపడే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీసీ వాదం గురించి రాజకీయ పార్టీలు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ ఆచరణాత్మకంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా బీసీ కులాల మధ్య అనైక్యతే పెద్ద అవరోధం. భిన్న బీసీ సామాజిక వర్గాలను ఒక్క తాటి మీదకి తేవడం రాజకీయ పార్టీలకు తలకు మించిన భారమే. ఈ విషయంలో బీజేపీ ఏమి మినహాయింపు కూడా కాదు. బీసీ అనే అమూర్త భావన ఆదర్శంగా కనిపించినప్పటికీ దాని అమలులో ఉన్న సమస్యలను అధిగమించడం అంత సులభం కాదు. బీసీ వాదం అన్నాం కాబట్టి బీసీ నేతకు పగ్గాలు అప్పగించక తప్పదనే పిడివాదంలోకి వెళ్ళిపోతే చాలా చిక్కులు వస్తాయని గ్రహించిన బీజేపీ అధిష్టానం అందరినీ కలుపుకొని పోయే నేతని ఎంపిక చేసింది. ఇక్కడ ఇంకొక విషయం, బీజేపీలో అధ్యక్షుని పదవి 4 రేసులో ఉండే. ఆ 4గురిలో ఎవరికిచ్చినా మిగిలిన 3 చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుండే. ఈ అంతర్గత కుమ్ములాట ఇంకా చాలా ఎక్కువ అవుతుండే. అందుకోసమే వాళ్ళందరూ కాదని చెప్పేసి మరొక వ్యక్తికి ఇచ్చారు. ఇప్పుడు ఈటల రాజేందర్కున్న పాలన అనుభవం, భిన్న వర్గాలను కలుపుకొని పోయే తత్వం ఉన్న నేతను కాపాడుకోవడం బీజేపీకి భవిష్యత్తు కూడా చాలా అవసరం. భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం అంతే, కానీ వాటినే ప్రధానం చేసుకొని వర్గాలను కూడగట్టి పరస్పర విమర్శల దాడికి దిగితే కాంగ్రెస్ తరహాలో ప్రతిష్ట దిగజారుతుంది. రాబోయే ఎన్నికల్లో ఉన్న స్థానాలు చేజారిపోయే ప్రమాదం కూడా ఉన్నది. గోషమహల్ విషయంలో మాధవిలతను ప్రోత్సహించడమైనా, ఈటల విషయంలో ఎగదోసే వైఖరి అయినా పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారడం ఖాయమని చెప్పాలి. ఈ స్థితిని బీజేపీ పెద్దలు ఇప్పటికైనా గ్రహించి దిద్దుబాటు చర్యలకు పూనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు శ్రేణులను సమాయత్తం చేయొచ్చు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటికే స్థానిక సంస్థల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ సైతం కార్యకర్తలను, సోషల్ మీడియా ఆర్మీని స్థానిక సమరంలో భాగం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నది. బీజేపీ సైతం అంతర్గత కుమ్ములాటలను పక్కన పెట్టి ఇప్పటికైనా సర్దుబాటుకు సంసిద్ధమైతే మంచి ఫలితాలు రావడం ఖాయం. లేని పక్షంలో మళ్ళీ మొదటికి చేరడం అనివార్యమయ్యే స్థితి తప్ప ఇంకేం లేదు. ఖచ్చితంగా ఆ స్థితి వస్తుంది. ఆ స్థితి రావడానికి ఎక్కువ కాలం లేదు. వీళ్ళు ఇట్లనే కొట్టుకు చేస్తూ ఉంటాయి. దీనిపైన మీ అభిప్రాయాలు, పార్టీని ప్రేమించే కార్యకర్తలు ఉంటారు కదా చాలామంది, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ కోసమే నేను చేసిన ఈ వీడియో కూడా. సో పార్టీని ప్రేమించేటటువంటి కార్యకర్తలు వచ్చేసి కామెంట్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.